ఓం శ్రీమాత్రే నమ. సౌందర్యలహరి 51వ శ్లోకం. రసమయి. శివే శృంగారార్ద్రా తదితర జనే కుస్తనపరా సరోష గంగాయాం గిరీశ నయనే విస్మయవతీ అరాహిభ్యో భీత సరిసిరుహ సౌభాగ్యజయనే సఖీషు స్మేరా తే మయి జననీ దృష్టి సకరుణా. పద్యము. శివుని శృంగారవార్తి వీచకల తేల్చి అరుల బీభత్సరసమున హళలు గొట్టి సవతి గంగను రౌద్ర రసాన జోచి పురహరుని గాథ వినుచు అద్భుతము పొంది బహుని భుజగహారాలకు భయమునంది కైరవాక్షుల రక్తమ కాంతియందు వీరరసరేఖ సుంత భావింపజేసి సకుల సంభాషలకత్యంత సరసమైన భ్రూజలనముల హాస్యమును సృజించి భక్తి జపించు మాపై అపారమైన కరుణ వర్ణింపజేసి నీ కంటి చూపు అష్టవిధ రసరూపిణి అయి వెలుంగు అష్టతను విరాజితను అర్ధాంగ లక్ష్మీ ఆర్య తత్వమాధుర్య సౌందర్య లహరి. వ్యాఖ్య. అమ్మా, ఓ జనని, నీ కటాక్ష వీక్షణం క్షణం క్షణము ఎన్ని రూపాలు దాలుస్తుందమ్మా, ఎన్ని రసాలు చిందిస్తుంది తల్లి. పరమశివుని చూస్తున్నంతసేపు శృంగార సుకుమార భావ ప్రసారం చేస్తుంది. అన్యుల్ని అవలోకించేటప్పుడు ముకుళించుకుపోతుంది. గంగాదేవిని చూచినప్పుడు రోషకసాయితమవుతుంది. పాలనేత్ర ప్రభువు త్రిపుర సంహార వీరగాథలు వినే సమయంలో అద్భుత రసాదులు వెల్లడిస్తుంది. అరుణి కంఠంలోని మహానాగాలను దర్శించినప్పుడు నీ చూపు కలవలపడి భయానక రసం పలికిస్తుంది. అలవోకగా నీ కను కోణల వెడలు అరుణారుణిమ కాంతులు నీ సౌభాగ్య గరిమను చిందిస్తున్నది తల్లి. చెలికత్తెలను చూచినంతసేపు నీ చూపులు దరహాస మధుర చంద్రికలను వెదజల్లుతున్నాయి. నన్ను చూస్తున్నంతసేపు కరుణరసము చిలికిస్తావు. అమ్మా, అభివాదాలు. ఆమె భువనైక మోహిని అమృతమయీ అనంత విశ్వవిహారిణి శాంతమూర్తి. ఆమె లోకైక పావని, ఆమె వంటి అందముల రాణి లేదు బ్రహ్మాండమందు.